ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు, ప్రభుత్వ విధానాలు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 2013కు సంబంధించిన క్వశ్చన్స్. ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహమాడడం ఏక వివాహం. ఆల్కహాల్ లేనిదే బ్రతకలేని తాగుబోతును ఆల్కహాలిక్ డ్రింకర్ అంటారు. సమాజ శాస్త్రం అనే పదాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1838. భారతదేశంలో వివాహం ఒక సంస్కారం. సాముదాయిక భావన అంటే మేము అనే భావన. వ్యక్తులు లేదా సమూహాలు వేర్వేరు సంస్కృతులకు చెందిన వారైనప్పటికీ సంపూర్ణంగా మమేకమైన ఒక సమూహంగా గుర్తింపబడడం సర్దుబాటు. స్థితిలో మార్పును సూచించేది సంస్కృతీకరణ. సమాజం ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. విభేదాలు. స్థరీకరణ యొక్క రెండు ప్రధాన ఫలితాలు కులం, వర్గం. శ్రమ విభజన వల్ల సుగుణాలలో ఒకటి నైపుణ్యాల పెరుగుదల. భారతదేశంలో సాముదాయిక అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1952. సమాజం దైవ దృష్టి అని భావించే సిద్ధాంతం ఇది. దైవిక ఆవిర్భావ సిద్ధాంతం. సమాజ శాస్త్రం అనే పదాన్ని రూపొందించిన ఎవరు? ఆగస్ట్ కామ్టే. ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఈ పేరుతో పిలుస్తారు, సంస్కృతీకరణ. ఇది ఒక బంధిత సమూహం, కులం. గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ జజ్మానీ వ్యవస్థ. డైవర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ గ్రంథ రచయిత చౌదరి. ఈ సంస్థల్లో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది. కుటుంబం. కుటుంబాలను ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు. అధికారం. వివాహమే కుటుంబంపై ఆధారపడి ఉంటుంది. కుటుంబం వివాహంపై కాదు అని పేర్కొన్నది ఎవరు? వెస్టర్ మార్క్. ముస్లింలలో ఒకప్పుడు ఈ పేరు గల తాత్కాలిక వివాహం అమలులో ఉండేది, ముతా. కుటుంబం ఈ రకమైన సమూహం ప్రాథమిక. తృతీయ బంధువు బావమరిది, భార్య. గౌణ బంధువు యొక్క ప్రాథమిక బంధువును లేదా ప్రాథమిక బంధువు యొక్క గౌణ బంధువును ఈ పేరుతో పిలుస్తారు, తృతీయ. ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడడం బహుభార్యత్వం. రోల్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ వర్కింగ్ విమెన్ గ్రంథ రచయిత కళారాణి. దీనిని అనైతికమైనదిగా పరిగణిస్తారు. వేశ్యావృత్తి. గ్రూప్ 2 2000 సంవత్సరం సోషియాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. ఈ క్రింది వాటిలో ఏది సామాజిక పరస్పర చర్యకు అనివార్యం? సామాజిక ఉడంబడిక, సందేశము, కట్టుబాట్లు, ఆచారాలు. వివాహము వలన కలిగిన బంధుత్వమును ఇలా అంటారు, వైవాహిక బంధుత్వం అంటారు. వివాహము వలన కలుగు బంధువులను ఇలా పిలుస్తారు, వైవాహిక బంధువులుగా పిలుస్తారు. ఈ కింది వాళ్ళలో ఏది ఉమ్మడి కుటుంబ లక్షణం కాదు? సభ్యులు ఒకరికొకరు బంధువులు కానవసరం లేదు. బంధుత్వానికి వివాహం ఒక మూల పాత్ర అని చెప్పినది వెస్టర్ మార్క్. కింది వారిలో ఎవరు గౌణ బంధువు కారు? బావమరిది యొక్క భార్య. కింది వారిలో ఎవరు ప్రాథమిక బంధువు కాదు? మామ. కుటుంబం ఆవిర్భవించడానికి గల ఆవశ్యక కారణము లైంగిక ప్రేరణ, ఆర్థిక అవసరం, సంతానోత్పత్తి ఆవశ్యకత. పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఈ విధంగా అంటారు, గాంధర్వ వివాహం. ఎక్కడైతే తల్లి కంటే తండ్రి ఆడతోబుట్టుకు ఎక్కువ గౌరవం ఇస్తారో అలాంటి సంబంధాన్ని ఇలా అంటారు, పితృస్వాధికార సంబంధం. కింది సమాజంలో పాత్ర సంఘర్షణ బాగా కనిపిస్తుంది, పారిశ్రామిక సమాజం. హిందువులలో బాగా ప్రచలితమై ఉన్న ఆచారం గోత్రేతర వివాహం. సార్క్ దేశాలు ఈ సంవత్సరాన్ని బాలికా సంవత్సరంగా పాటించారు 1990. ఈ క్రింది వాటిలో ఏది కుల విధానానికి ఉమ్మడిగా ఉన్నది? అంతర్వివాహం. స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ బలవంతుడు అని భావన, నమ్మకం. ఒకసారి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం ఆడినప్పుడు అది మోనోగమీ. గ్రూప్ 2 బ్యాక్లాగ్ సోషియాలజీ 2002లో వచ్చిన క్వశ్చన్స్.
ఈ క్రింది వానిలో సమాజ శాస్త్రాన్ని సామాజిక భౌతిక శాస్త్రం అని చెప్పినది ఆగస్ట్ కామ్టే. ఒక నాగరికతకు సంబంధించిన వ్యక్తులు ఇతర సంస్కృతులకు సంబంధించిన విలువలను ప్రమాణాలను తమ సంస్కృతిలో కలుపుకునే ప్రక్రియను విలీనీకరణం అంటారు. వేబర్ అవగాహనలో శక్తి, అధికారం రెండింటిని బంధించేది న్యాయబద్ధత. ఈ కింది వాటిలో వేటి ప్రకారం అంతస్తు సమూహాలు స్థిరీకరింపబడవు? నివాస గృహాల రకాలు. భాష అనేది దేని యొక్క ఉత్పాదకత? సంస్కృతి. ఈ కింది వాటిలో ఏది సాంఘికీకరణ సాధనం కాదు? న్యాయ వ్యవస్థ. వృద్ధాప్యము అనేది దీనికి ఉదాహరణ. ఆపాదిత అంతస్తు. ఈ కింది వాటిలో సంస్థ, కుటుంబం, రాజ్యం, మతం. విశ్వజనీన ప్రకార్యవాదం అనే భావనను ప్రతిపాదించిన సమాజ శాస్త్రవేత్త కింది వారిలో ఎవరు? మలినోవ్స్కీ. జడ్జిమానీ వ్యవస్థలోని వస్తువులు లేదా సేవల వినిమయం అనేది దీని ప్రకారం జరుగుతుంది. సంప్రదాయం. మనం ఏమిటో అది మన సంస్కృతి, మనం ఏమి కలిగి ఉన్నామో అది మన నాగరికత అని చెప్పినది మకేవర్. పితృవంశీయ సమాజంలో తల్లి యొక్క సోదరుడు అతి ప్రధానమైన ఆచార్యబద్ధమైన సామాజిక పాత్రను పోషించే సూత్రాన్ని ఈ విధంగా అంటారు: రక్త బంధుత్వం. సజాతీయ బంధుత్వం వ్యవస్థ అనేది ద్విపార్శ్వ వంశానుక్రమం. ఈ కింది వాటిలో ఏది ఆధునిక కుటుంబం యొక్క లక్షణం కాదు? పెరిగిన ధార్మికపరమైన మతపరమైన భావన. ఈ కింది వాటిలో ఏది సమిష్టి కుటుంబం యొక్క లక్షణం కాదు? పరిమాణంలో చిన్నగా ఉండటం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతి స్థిర చిరాస్తులు ఒకరి నుండి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి ఉపయోగించే పద్ధతులను వారసత్వం అంటారు. ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది అక్కా చెల్లెలను వివాహమాడినట్లయితే దానిని ఈ విధంగా పిలుస్తారు: భార్య, భగిని, న్యాయ బహు భార్యత్వం. ఈ కింది వాటిలో ఏది కుటుంబ వర్గీకరణకు మూలాధారం కాదు? మతం. గ్రూప్ 2 సమాజ శాస్త్రం 2022. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎంఎన్ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. దేవర న్యాయ వివాహం అనగా చనిపోయిన తన భర్త యొక్క సోదరునితో జరిగే వివాహం. వయోవృద్ధులను గురించి మరియు వారి యొక్క సమస్యలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? జెరాంటాలజీ. బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం? ఒక స్త్రీ చాలామంది పురుషులను వివాహం ఆడడం. కొత్తగా వివాహమైన దంపతులు వివాహం అనంతరం భార్య యొక్క కుటుంబంతో నివసించవలననే పద్ధతిని ఈ విధంగా పిలుస్తారు: మాతృస్థానిక నివాస పద్ధతి.